మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, అంటే డిస్ప్లేకి. ఓకేనా? అయితే ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఇదివరకు కూడా చూపించా ఎపిసోడ్ నెంబర్ 1లో. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2. ఇప్పటికి అప్డేట్స్ కూడా మీకు చెప్పాను కదా, కలరింగ్ వర్క్ డిస్ప్లేకి అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగిందని. అండ్ నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి, ఎందుకంటే అసలే ధ్రువ్ సింగ్ కళాకార్ది కాబట్టి. ఓకేనా? అండ్ మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మన ధూల్పేట్లో. అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఈ 2026లో ఏంటి అని మాత్రం ఈ ఎపిసోడ్ 2లో మాత్రం చూపిస్తాను మీకు. ఫస్ట్గా ఈ గణేషుని చూసుకున్నట్టయితే కృష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. చూడండి గణేశుడు, చూసింది కదా. అండ్ ఐ పెయింటింగ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మంచిగా మూషికునికి పట్టుకొని అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుని. ఇక హైట్ అంటే ఇక మీకు తెలుసు ప్రతి ఒక్కరికి, మన ధూల్పేట్లో భారీ జగనపయ్యలు అయితే ఉండడం జరుగుతుందని. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని అండ్ పింక్ కలర్ కండువా, చూసింది కదా. చేతి లడ్డు వచ్చే బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే ఆశీర్వాదం చేయి అండ్ అలానే త్రిశూలం ఉండడం జరిగింది. ఇంకో నేల్ పెయింట్ కూడా కంప్లీట్ కావడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే భారీ బొజ్జగనపయ్య చూసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ విగ్రహం అయితే ఉండడం జరిగింది. అండ్ మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఇంకా ఏమైనా ఆర్చర్స్ ఇట్లా ఏమైనా వస్తాయి కావచ్చు. ఫస్ట్ గణేశుని చూసుకున్నట్టయితే పంచ బ్రింజాల్ కలర్లో బ్లాక్ కలర్ షేడింగ్స్తోని, కండువా చూసుకున్నట్టయితే పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని. ఆభరణాలు చూడండి ఎంత న్యాచురల్గా గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగిందో, చూసింది కదా. ఐస్ మాత్రం ఐ పెయింటింగ్ కానివ్వండి, కలరింగ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు అండ్ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, చూసింది కదా. శ్రీ ఓం అయితే ఉండడం జరిగింది చూడండి. ఆభరణాలు చూసింది కదా ఎంత నిండుగా అయితే రావడం జరిగిందో. అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న హంసలు చూసింది కదా, 2 హంసలు అయితే ఉండడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఇక బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా వస్తుంది అనుకుంటున్నాను. అయితే మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఇంకా రావాలి బ్యాక్గ్రౌండ్, ఇంతవరకు అయితే ఉండదు విగ్రహము. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక మీకు అయితే చూపిస్తాను చూడండి. బ్యాక్ డ్రాప్ మాత్రం చాలా బాగా వచ్చేసింది. ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది బ్యాక్ డ్రాప్లో, చూసింది కదా. ఎలిఫెంట్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్స్. అండ్ షోలలో కూడా చూడండి ఇంత బాగుందంటే డిజైనింగ్ వర్క్. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. పంచ బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది. ఒక చేతిలో గద, ఇట్లా చూడండి గద ఇట్లా పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఒక చేయి లడ్డు, మేబీ ఒక చేయి ఆశీర్వాదం చేయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ చేతిలో ఇంకా పెట్టలే కదా, మేబీ శంఖం అన్న రావచ్చు, త్రిశూలం అన్న రావచ్చు. అలానే గణేశునికి చూసుకున్నట్టయితే ఇటు చంద్ర భగవాన్, గణేశునికి రైట్ సైడ్న చంద్ర భగవాన్ స్టాండింగ్ పొజిషన్లో అండ్ సూర్య భగవాన్ గణేశునికి లెఫ్ట్ సైడ్న, చూసింది కదా స్టాండింగ్ పొజిషన్లోనే ఉండడం జరిగింది. సింహాసనానికి ఫ్రంట్ సైడ్న చూసుకున్నట్టయితే లాయన్స్ చూడండి. ప్రతి ఒక్క ఏళ్ళలో కూడా ఉంగరాలు, నెయిల్ పెయింట్ కూడా ఎంత నీట్గా అన్న వాళ్ళైతే చేయడం జరిగిందంటే చాలా నీట్గా రావడం జరిగింది నెయిల్ పెయింట్ కూడా, చూసింది కదా. అండ్ అలానే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా ఇంత నిండుగా ఆభరణాలు అయితే రావడం జరిగిందో చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామివారి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. బ్యాక్ డ్రాప్లో కూడా వెంకటేశ్వర స్వామివారి ఫేస్ చూసింది కదా. అండ్ గజమాల కూడా బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామివారి ఫేస్. రైట్ సైడ్న చూసుకున్నట్టయితే చక్రం, లెఫ్ట్ సైడ్న శంఖం, చూసింది కదా. అండ్ బొట్టు కూడా వెంకటేశ్వర స్వామివారి బొట్టు. అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. ఈ గణేశునికి 4 చేతులు అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం
ఒక చేయి లడ్డు, ఒక చేయి ఆశీర్వాదం చేయి. అండ్ పంచ కూడా చూడండి, డిజైనింగ్ వర్క్ మాత్రం చాలా బాగున్నాయి, డిజైనింగ్ వర్క్. అండ్ మూసిక చూసినట్టయితే గణేశునికి రైట్ సైడ్న చూసింది కదా. అండ్ ఇంత బాగుందో విగ్రహం మాత్రం, చాలా నీట్గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. గోల్డ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నది చూడండి. న్యాచురల్గా గోల్డ్ వర్క్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది. ఇంకా చాలా వర్క్ ఉన్నాయి అనుకుంటున్నా, నాకు తెలిసి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే గణేష్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని, కండువా బ్లూ కలర్ డార్క్ బ్లూ షేడింగ్స్తోని చూసింది కదా. అండ్ బొజ్జగనపయ్య చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది. అలానే బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న రిద్ధి సిద్ధి అమ్మవార్లు అండ్ మహాదేవుడు అయితే ఫేస్ అయితే ఉండడం జరిగింది చూడండి. మహాదేవుని ఫేస్ బ్యాక్ సైడ్న చూసుకున్నట్టయితే త్రిశూలం అండ్ మన శివలింగం కూడా అయితే ఉండడం జరిగింది. కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా మాత్రం మీరు కామెంట్ చేయండి హర హర మహాదేవ్ అని, ఓకేనా. అండ్ ఐ పెయింటింగ్ కూడా చూడండి ఎంత నీట్గా బాగా వచ్చిందో, ఐ పెయింటింగ్ కూడా చూసింది కదా ఎంత బాగుందో. అండ్ ఇంకోటి ఏంటంటే సింహాసనానికి ఫ్రంట్ సైడ్న మన హంసలు అయితే ఉండడం జరిగింది. మీకు ఇంతకుముందు చూపించాను, నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ విగ్రహంలోనే ఇక్కడ బ్యాక్ డ్రాప్లో ఇంకేమన్నా వస్తుంది కావచ్చు అనుకున్నా అని. ఇది మన బ్యాక్ డ్రాప్లో అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే భారీ బొజ్జగనపయ్య చూడండి. ఎంత భారీగా బొజ్జగనపయ్య ఉన్నదో అంతే భారీగా ఆభరణాలు కూడా అంతే నిండుగా అయితే ఉండడం జరిగింది. గణేశునికి 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. ఒక చేయి వచ్చేసి లడ్డు చేయి, ఒక చేయి ఆశీర్వాదం చేయి. అండ్ అలానే ఒక చేయి వచ్చేసి చేతిలో పారస్, ఒక చేతిలో చక్రం చూసింది కదా. ఆభరణాలు కూడా చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది చూడండి. అండ్ పంచ న్యాచురల్ లెక్క అయితే అనిపిస్తుంది. ఈ డిజైనింగ్ వర్క్ చూసింది కదా ఎంత నీట్గా వచ్చిందో. డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా. ఇక మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ధ్రువ్ సింగ్ కళాకారులో ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, ఐడియల్స్ కానివ్వండి ఎంత బాగున్నాయంటే అంత బాగుంటాయని. గణేశునికి కండువ చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది. నెయిల్ పెయింట్ కూడా అయితే మాత్రం ఎంత నీట్గా వేసిందంటే అంత నీట్గా అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు చెవులలో కూడా డిజైనింగ్ వర్క్. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను. ఇంకో మోడల్ అనేది వీళ్ళ దగ్గర ఇక్కడ భారీ బొజ్జగనపయ్య అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఇది వచ్చేసి డ్రై ప్రాసెస్లోనే ఉన్నది, అది చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను ఒక్కసారి. అండ్ అలానే గణేశుడు చూడండి ఎంత సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. ఇక ఈ గణేశుడు చూసుకున్నట్టయితే పగిడి పెట్టుకొని అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకా వర్క్ మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. మేబీ మీకు చెప్పాను కదా డై అనేది ఇంకా ఒక 10-15 డేస్ అయితే అవుతుంది ఇట్లా మన ఏమంటారు డిస్ప్లేకి రానికి. చూసుకోవచ్చు ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్, ఒక చేయి ఆశీర్వాదం చేయి, ఒక చేయి లడ్డు చేయి అయితే ఉండడం జరిగింది. ఒక డై ప్రాసెస్లోనే ఉంది కాబట్టి మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది గణేశుడు. చూద్దాం మళ్ళీ ఒక్కసారి అయితే మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేను విగ్రహాలు, ఎందుకంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది కాబట్టి మీకు కూడా ఒకసారి మళ్ళీ అయితే ఒక్కసారి అయితే చూపిస్తానా. ఎందుకంటే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అంత బాగుంటుంది, చాలా బాగున్నది ఫినిషింగ్ వర్క్, మీ అందరికీ తెలుసు కదా. అందుకనే మళ్ళీ ఒకసారి చూపిద్దామనేది చూపెట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు చూసింది కదా ఎంత బాగున్నాయి విగ్రహాలు మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. అండ్ మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నా. అండ్ నా ఛానల్ని ఇంకెవరైనా కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తోని ముందుకు వస్తాను.